హాయ్ గైస్, మన భీమవరం ఛానల్ స్వాగతం. ఈరోజు మన భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. మనం ఇది అంబేద్కర్ సెంటర్ భీమవరం. రేపు వినాయక చవితి సందర్భంగా ఈ రోజు అయితే భీమవరం అయితే రద్దీగా ఉంది అంతానా. ఇది అంబేద్కర్ సెంటర్ అంటారు. ఇది అంబేద్కర్ సెంటర్. ఇది పెద్ద వంతెన అంటారు. ఇది మురికాల వంతెన, పెద్ద వంతెన. ఇది అండర్టన్ గరగపూర్ తాడపల్లిగూడి రోడ్డు అండర్టన్. ఇది ఇంత ట్రాఫిక్ రద్దీగా ఉందండి. పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఏదన్నా పండుగ వచ్చేటప్పటికి భీమవరం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ బయట పెట్టి అమ్ముకోవడం అవి జరుగుతాయి. దానివల్ల పూర్తిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మన భీమవరం అయితేనే. భీమవరం ఎంత హెవీగా ఉందో చూసారా. భీమవరం ట్రాఫిక్ అంటేనే ఒక రకంగా ఉంటుంది. మెయిన్ షాపులకి పార్కింగ్ ఉంటే అండర్ టన్నులు కానీ మినిమం 10 అడుగులు గ్యాప్ వదిలేస్తే మన షాపులకి బైక్లు ఎట్టినలాగా ఏదైనా ఎట్టినా కార్లు ఎట్టినాక అవదులే, బైక్లు ఎట్టినాకైనా పార్కింగ్ ఉండాలి. అసలు మెయిన్ ప్రధానం ఏంటంటే భీమవరం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం దారుణంగానే చూశారు కదా. ఆ పోలీసు వారు కూడా ఎవరు సహకరించలేదు. ఇప్పుడు వర్షం వచ్చిందైనా సరే వర్షంలో చేస్తున్నారు డ్యూటీ వాళ్ళు. పత్తులు అమ్ముతున్నారు చూసారా. పెద్ద ఉంటున్నారు, మురికాలు ఉంటున్నారు, పత్తులు అమ్ముతున్నారు. ఏ వ్యాపారం కూడా ఎంతగా అంతే. 9 సంవత్సరాలు అయితే మరి దారుణం. పాపం అందరూ ఇబ్బంది పడిపోయారు. బొమ్మలు అవి మిగిలిపోయి చాలా వ్యాపారస్తులు నష్టపోయారు. ఈ సంవత్సరం ఎలా ఉందన్నది వాళ్ళని అడిగి ఒకసారి కట్టుకున్నాం. పత్తులు అమ్ముతున్నాయి, బాగా పర్వాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా 1 గంట వర్షం పడింది. 1 గంట వర్షంలోనే వ్యాపారం అంతా పోతుంది. కరెక్ట్గా 3 నుంచి పడింది 4:30 వరకు. వ్యవహారం అయితే మంచి హడావిడిగా ఉంది. చాలా హడావిడిగా ఉంది వ్యవహారం. ప్రకాశ్ చౌక్ ఇది అంటే 1 టౌన్ లెక్క. ఇది 1 టౌన్. మురికాల ఆపు చేసింది కదా అంబేద్కర్ సెంటర్. అంబేద్కర్ సెంటర్ ఎవరికి ఇది 1 టౌన్. ఈ రోడ్ అంటే మోడల్ గుడికి వెళ్తాం. పాత వెంకటరమణ గారు. ఇది వెంకటరమణ గారు ఇప్పుడు పట్ల షాపులు గాట్లు ఇచ్చేసారు. ఇక్కడి నుంచి రద్దీ. ఇంకా మోడల్ గుడికి వెళ్ళే రోడ్ ఇది. అంటే ఇలా వెళ్తే మోడల్ గుడి ఎంత భాగంలోకి వెళ్తాం మనం. మాళ్ళం గుడికి వెళ్ళే ఎంట్రన్స్లోని సెంటర్ ఉంది. స్ట్రైట్ రోడ్డు మాళ్ళం గుడికి. చూసారు ఎలా ఉంది. టోల్గేట్లు పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ బార్గేట్లు పెట్టడం వల్ల మాళ్ళం గుడి లోపల ఎక్కువ పత్తిర్లు అయ్యాక అమ్ముతారు. అది రోడ్డు పెట్టారు ఇక్కడ. వ్యాపారం ఎలా ఉంది? నేను సాగుతుందా? ఏం బాగోలేదు అన్న. ఏం బాగోలేదండి. సేమ్ అంతకుముందు సంవత్సరం ఇంతే కదా. వర్షం పడడం వల్ల కరెక్ట్గా టైం పడింది. 3 షార్ట్ అయినట్టు ఉంది. ఎక్కడ పత్రం అలాగే ఉందండి. మొత్తం అలాగే ఉంది సరుకు అంతా. వ్యాపారస్తులు అయితే మటుకి వ్యాపారం అయితే బాగోలేదని చెబుతున్నారు. వ్యాపారం బాగోలేదని అంటున్నారు. అందరూ అలాగే అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మన అవతల వినాయకుడి బొమ్మలు అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళి చూడాలి ఒకసారి. మనం మాళ్ళంగూడ రోడ్లోకి వెళ్దాం. ఎలా ఉందో చూద్దరు కానీ మీరేని. మాళ్ళంగూడ రోడ్డు ఎలా ఉందో మంచి రద్దీగా ఉంటుంది. అందరూ కూడా ఎక్కువ పత్రికలు ఏంటి మొత్తం ఏదైనా ఇక్కడే ఉంటాయి ఎక్కువ. మాళ్ళంగూడ రోడ్ ఎందుకన్నారంటే ఎదర లాస్ట్లో లైటింగ్ చివరం చూడండి, లైటింగ్ కనిపిస్తుంది. అక్కడైతే మాళ్ళం గుడి ఉంది. ఆ గుడి సమీపంలో ఇక్కడ ఏంటంటే పూజలకు సంబంధించి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వరకు గొడుగులు 20 రూపాయలంట. ఇది వరలక్ష్మి షాపు. చూసారు కదా.
నాలుగు పక్కల నాలుగు పెడతారండి. మూడు బొమ్మలు కట్టండి. 5 కాయపది